అందరూ ఎలా ఉన్నారు? నా ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ, అందరూ, అందరూ. ఇప్పుడు మరలా నేను రీ ఎంట్రీ ఇస్తున్నాను మూవీస్‌లో. సో, ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానని కాదు, ఎప్పుడు స్వామి నా హృదయంలో ఉంటారు. నేను ఇప్పుడు కొండపైన ఉన్నాను. ఆ స్వామిని అదే నేను మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ బాగా బాగా బిజీ అవ్వాలి అని వేడుకోవాలంటే ఎక్కడ ఉన్నా వింటారు స్వామి. కానీ ఇక్కడికొచ్చి మన ఏమంటారు కోరికెళ్ళి స్వామికి మనము ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, సో మనం చెప్పితే తప్పకుండా ఆయన వింటారు. సో అదండి, ఎవరైనా ఆ స్వామిని మర్చిపోకుండా మన హృదయంలో ఉంచుకుంటే స్వామి కూడా మనల్ని మర్చిపోరనమాట. సో రియల్లీ నేను ఇందాక కూడా చెప్పాను, చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఈ ఈ పైన అంటే ఎప్పటికప్పుడు ఆ స్వామి పిలిస్తే రాగలము అనేది ఇన్ని లక్షల మంది చెప్తూ ఉంటారు. అలాగా ఏమో ఆ స్వామి కృప వల్ల నేను రాగలుగుతున్నానండి. సో ఇక్కడికి అలాగే ఇక్కడికి వచ్చి కూడా చాలా ప్రెజెంట్గా ఉంటాను నేను ఇక్కడ. సో ఆయన దర్శనానికి వస్తే చాలు మనసులో ఉన్నవన్నీ బాధలన్నీ మాయమైపోతాయి. సో మళ్ళీ తర్వాత ఎనర్జీ వస్తుందన్నమాట. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. వా చూసారు కదండి, తిరుపతి కొండపైన ఇది నా రూము. ఎలాంటి ప్లేస్లో తీసుకున్నాను అంటే చాలా పీస్ఫుల్గా ఇక్కడికి వస్తున్నాము అని అంటే చాలా పీస్ఫుల్గా ఉండాలి అనే ఒక దీంతో ఏంటంటే ఇలాంటి ప్లేసుల్లో స్టే చేస్తాను. ఇది ఒక అద్భుతమైన ప్లేస్ అండి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నేను చూసారా వెంకటేశ్వర స్వామి ఆ పాటలు ఓ నమో వెంకటేశాయ, అది ఎంత స్మూత్గా అంటే ఆ వాయిస్ నా చెవుల్లో వినాలి. ఆ రోజు నైట్ అంతా అలా వింటూనే ఉంటాను అన్నమాట, నిద్రపోను. ఒక మహాశివరాత్రి ఎలా చేస్తామో అలా ఈ కొండపైన అలా వింటూ ఉంటానన్నమాట. అలా స్పెండ్ చేస్తాను నిద్రపోకుండా. నాకు చాలా మంచిగా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ.